all, welcome to #you. Epstein-లో మార్క్ జుకర్బర్గ్ విత్ లింక్డ్ఇన్ ఫౌండర్ రెడ్ హాఫ్మ్యాన్ అండ్ దాంతో పాటు మన ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్. ఇది ఇప్పుడు పిక్చర్ కాదు, 2015 నాటి పిక్చర్. అండ్ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మార్క్ జుకర్బర్గ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ ప్రసిద్ధిగాంచిన ఫేస్బుక్ ఫౌండర్. మనందరికీ తెలుసు తను చేసిన అచీవ్మెంట్స్. తను ఫేస్బుక్ లాంటి యాప్ కనిపెట్టకపోయి ఉంటే ఇంకా మనం యాహూ మెసెంజర్ దగ్గర ఆగిపోయి ఉండే వాళ్ళమేమో. సో ఫ్యూచర్ టెక్నాలజీకి ఒక ఆనకట్ట వేసిన ఫేస్బుక్ అనేది, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్. అండ్ ఇన్స్టాగ్రామ్ వేరే ఫౌండర్స్ అయినా సరే మళ్ళీ ఈయనే మార్క్ జుకర్బర్గే కొనుక్కున్నాడు కాబట్టి ఒక మెటావర్స్ అనేది క్రియేట్ చేసి కొన్ని యాప్స్, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఇవన్నీ మెటాలో ఉన్నాయి. సో ఒక టెక్నాలజీకి, కొత్త టెక్నాలజీకి ఒక ఆనకట్ట వేసిన మార్క్ జుకర్బర్గ్ పాజిటివ్స్ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అండ్ ఇప్పుడు అసలు నిజాలు బయట పెట్టాలి, ఎందుకంటే వీళ్ళు ఒకలా ఉండి బయటకు ఒకలా ఉండి లోపల ఇంకోలా యాక్ట్ చేయడం అనేది చాలా తప్పు. అండ్ ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మార్క్ జుకర్బర్గ్ని మొన్న యుఎస్ ఎవరైతే మీడియా ఉంటారో, యుఎస్ఏలో అమెరికాలో ఉన్న మీడియా వాళ్ళు మార్క్ జుకర్బర్గ్ని క్వశ్చన్ చేసిన తర్వాత, మీరు ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ఉన్నారు అండ్ మీ మెయిల్స్ కానీ ఎప్స్టీన్ ఫైల్స్లో మీ నేమ్ ఆల్మోస్ట్ 1000 times కంటే ఎక్కువగా మీ పేరు వినిపించింది, అసలు మీరు ఎందుకు ఎప్స్టీన్కి వెళ్ళారు, అసలు మీకు ఎప్స్టీన్కి సంబంధం ఏంటి అని చెప్పేసి అడిగితే మార్క్ జుకర్బర్గ్ ఒకటే ఆన్సర్ ఇచ్చాడు, నాకు అసలు సంబంధం లేదు, ఐ డోంట్ నో ఎనీథింగ్, మేబీ సమ్ నెగిటివ్ ప్రాపగండా ఆన్ మీ అని ఈయన చెప్పాడు. అండ్ రెడ్ హాఫ్మ్యాన్, లింక్డ్ఇన్, మనం జాబులు సెర్చ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ జాబ్ సెర్చ్ చేసుకునే ఫౌండర్ కూడా సేమ్ ఇదే చెప్పాడు. అండ్ మన మస్క్ మామ, మన ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ కూడా అదే చెప్పాడు. సో వీళ్ళు అదే చెప్పారు, కానీ అందరికీ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అవ్వక ముందు కూడా వీళ్ళందరూ ఇదే స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. చాలాసార్లు ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. విత్ ట్రంప్ అండ్ బిల్ గేట్స్తో పాటు వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది ఒకటే ఒక మాట, ఇవన్నీ నెగిటివ్ ప్రాపగండాకి సంబంధించినవి, మాకంత సంబంధం లేదు అని ఏదైతే ఒక మాట అయితే ఇచ్చారో ఆ మాటకు వాళ్ళు స్టిక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు తప్పు చేయర్లే అని జనాలందరూ ఒక అపోహలో బతికారు ఇన్ని రోజులు, సీరియస్గా. ఎందుకంటే ఈ ఫోటో చూస్తే ఈ ఫోటోకి వెనకాల ఉన్న కథ ఏంటంటే, ఎప్స్టీన్కి మన మార్క్ జుకర్బర్గ్ ఒక ఈమెయిల్ అయితే పంపించడం జరిగింది. అందులో ఐ వాంట్ టు కమ్ టు యువర్ ఐలాండ్, లెట్స్ హ్యావ్ ఎ వైల్డ్ డిన్నర్ అండ్ ఐ అండ్ మై వైఫ్ విల్ ఆల్సో అటెండ్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే పెట్టడం జరిగింది. అది కూడా ఆ రోజే ఒక ఆఫ్టర్నూన్ ఆ టైంలో పెడితే వీళ్ళు నైట్ కలిశారు. అండ్ నైట్ పిక్చర్ ఇది, ఆ రోజు అర్ధరాత్రి పిక్చర్ ఇది. సో హస్తం ఉంది, 100%గా మార్క్ జుకర్బర్గ్ హస్తం ఉంది, దాంతోపాటు ఎలాన్ మస్క్ హస్తం ఉంది, దాంతోపాటు లింక్డ్ఇన్ ఫౌండర్ రెడ్ హాఫ్మ్యాన్ హస్తం కూడా ఉంది. సో దీని వెనకాల మనం ఆలోచించాల్సిన థింగ్స్ ఏంటంటే, కొన్ని నిజాలు ఇప్పుడిప్పుడే చాలా బయటికి వస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఆర్టికల్స్ ప్రచురించారో ఆర్టికల్స్ నుంచి కొత్తగా పుట్టుకునే కొన్ని నిజాలు చూస్తుంటే, ఎప్స్టీన్ అనేవాడిని చంపడం కాదు, ఎప్స్టీన్ అనే లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా నాశనం చేయాలి, వాళ్ళని అంతం చేయాలి. వాళ్ళు బతకడానికి కూడా అనర్హులుగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొన్ని నిజాలు ఏవైతే తెలిసాయో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు నేను. ఒక మాట నాకు చాలా హర్టింగ్గా, చాలా డిస్గస్టింగ్గా, అన్డైజెస్టెడ్, అంటే కొన్ని జీర్ణించుకోలేని విషయాలు ఉంటాయి. ఇది అసలు వింటుంటేనే నాకు ఇంత దరిద్రంగా బతుకుతున్నారా, ఆ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నాడా అనిపించింది. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి తన మైండ్ ఆఫ్ ఐడియాలజీ ప్రతి ఒక్కరికి ఉండాలి. నాలాంటి ఐడియాలజీతోనే ప్రపంచం అంతా బతికితే ఇలాగే నాలాగా బిలియనియర్స్ అయిపోతారు, పేదరికం అనేది ఉండదు. అండ్ నాలాగా ఆలోచించి మాస్ ప్రొడక్షన్ ఆఫ్ పీపుల్ కూడా బయటికి వస్తారు, నాలాంటి ఐడియాలజీలో బతకాలి అని కోరుకొని పెద్ద సైంటిస్ట్తో, పెద్ద డాక్టర్స్తో అప్పట్లో తను మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఆయన చెప్పిన ఏకైక మాట ఏంటంటే, నా యొక్క డిఎన్ఏ ఏదైతే ఉందో, నా డిఎన్ఏ నుంచి
ఇప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళని కొంచెం పెద్ద అయ్యేదాకా ఆగి పెద్ద అయిన తర్వాత నా డిఎన్ఏ వాళ్ళలోకి ఇన్సర్ట్ చేయాలని ఈ చిన్న పిల్లలందరినీ ట్రాప్ చేసి ఆ ఐలాండ్లో పడేసి మాస్ ప్రొడక్షన్ చేద్దాం అనుకున్న ఏకైక దరిద్రమైన ఆలోచన ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తిది. దానికి సపోర్ట్ చేసిన ఈ పెద్ద పెద్ద మహనీయులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, మనం ఇన్స్పిరేషన్గా తీసుకునే స్టీఫెన్ హాకింగ్ దగ్గర నుంచి, మనం బాగా అడ్మైర్ చేసే ట్రంప్ దగ్గర నుంచి, మనం టెక్నాలజీని పెంచుతున్న వీళ్ళ లాంటి మార్క్ జుకర్బర్గ్ అండ్ ఎలాన్ మస్క్ వాళ్ళని చూస్తూ వీళ్ళే కదా మనుషులు, వీళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చిన్నప్పటి నుంచి వింటున్నవన్నీ ఇప్పుడు పెద్ద కట్టుకథలను వింటుంటే ఎంత దరిద్రంగా ఉందో, ఇదంతా వింటుంటే ఎంత అన్డైజెస్టెడ్గా ఉందో నా మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను. తన డిఎన్ఏతో ఇదే ఐడియాలజీ మనం ప్రీవియస్గా మన హిస్టరీ చూసుకుంటే అడాల్ఫ్ హిట్లర్ అనే పేరు మీరు వినే ఉంటారు. ద క్రూయల్ మ్యాన్, ద మొనార్కీ. సో మొనార్కీ అని ఎందుకన్నానంటే మొనార్కీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో తన మెయిన్ ఐడియాలజీ వచ్చేసి నేనే రాజుని, ప్రపంచానికి విశ్వానికి నేను ఒక్కడనే రాజుని, నా మాట వాడు వింటే వాడు బతుకుంటాడు, లేకపోతే వాడు చనిపోతాడు. ఇదే ఐడియాలజీ హిట్లర్కి చూసాం. అదే నాశనం, అదే ఐడియాలజీ తన నాశనం చేసి తనని చంపేలా చేసింది. అండ్ దాని తర్వాత ఇదే ఐడియాలజీ మనం ఎప్స్టీన్లో కూడా చూసాము. సో ఎప్స్టీన్ది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ లైక్ హిట్లర్. సో మాస్ ప్రొడక్షన్ జరగాలి, నా డిఎన్ఏ అందరికీ ఉండాలని చెప్పి విన్న కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో మనం ఇలాంటివి ఇప్పుడు నోటీస్ చేయకపోతే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మృగాలు చాలా పుట్టుకొస్తూనే ఉంటాయి ఇంకా ఫ్యూచర్లో. అండ్ ఇలాంటి దారుణాలు, ఇలాంటి దరిద్రాలు ఇంకా మనం చూస్తూనే ఉంటాము సీరియస్గా. అండ్ మాకు అసలు సంబంధం లేదు, ఆ ఈమెయిల్ నేను పెట్టలేదని చెప్తున్నారు, ఫేస్బుక్ వాడుతున్నారు, ఈమెయిల్ పెట్టడం మీకు రాదని కొత్త, మేము ఏమన్నా వినడానికి పిచ్చోళ్ళమా? మార్క్ గారు మాకు తెలియక అడుగుతాను, వైల్డ్ డిన్నర్ అంటే ఏంటండి మీ దృష్టిలో? మీరు కూడా మాస్ ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే నాకు అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని స్టేట్ చేస్తాను. సో మీరు ఆలోచించండి, మీ యొక్క ఐడియాలజీ ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా ఉందనేది. సో ఇది ఎప్స్టీన్లో మార్క్ జుకర్బర్గ్ ఏం చేశాడనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, అసలు మీ పాయింట్ ఏంటి? అండ్ ఈ పిక్చర్ చూస్తుంటే ఎంతోమంది ఫేమస్ బిజినెస్ మ్యాన్స్ అందరూ బయటపడ్డారనే తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఇప్పటికీ FBI, US, అమెరికా FBI ఇప్పటికీ ఛాన్స్ ఉంది నిజాలు బయట పెట్టడానికి. ఒకే ఒక కారణంతో వాళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఎక్కువ బిజినెస్ మ్యాన్స్ అందరూ బయటికి వస్తే, మాస్ ప్రొడక్షన్లో బిజినెస్ మ్యాన్స్ను, సెలబ్రిటీస్ బయటకు వచ్చేస్తే అమెరికా మొత్తం కల్లోలం అయిపోతుంది. అమెరికాని మరో శ్మశానంలో మనం చూడబోతున్నాము అని ఈజీగా చెప్పడం ద్వారానే వాళ్ళు ఇప్పటికే ప్రొటెస్ట్ల కోసం దిగిపోయి ట్రంప్ ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు చంపేద్దామని చెప్పి. అంత క్రూయల్ కాదు అది, కొడితే తిరిగి కొట్టాలి, అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు అలా ప్రొటెస్ట్కి దిగారు. సో ఇప్పటికీ FBI, US సిస్టమ్ కూడా చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ని ఇప్పటికీ బయట పెట్టలేకపోతుంది. ఇట్లాంటి ఎప్స్టీన్ని 2019 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అరెస్ట్ చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిజాలు బయట పెట్టాలి. 2026 వరకు కూడా నిజాలు తెలియకుండా దాచేయడం అనేది పెద్ద దారుణం, పెద్ద దరిద్రం అని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.